యుద్ధాలు సర్వసాధారణంగా జరగవు దేశాల మధ్య. కానీ కొన్ని అంశాలు యుద్ధానికి నాంది పలుకుతాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనమే మొన్న మనం చూసాం పెహల్గాంలో. అన్యాయంగా, అక్రమంగా, అతి కిరాతకంగా హిందువులా కాదా అని అడిగి మట్టుపెట్టిన ఆ ముష్కరులు. సో దీంతో పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ప్రకటించింది. చాలామంది చనిపోయారు. సో నిజంగా యుద్ధం ఆగింది. మళ్ళీ ఎవరు దైనందిక జీవితాల్లో వాళ్ళు వచ్చేసారు. కానీ దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. దీనికి ఎక్కడో దగ్గర ఇంకా బ్రేక్ వేయాలి కదా. ఈ యుద్ధాలు ఇంకెంతకాలం? సో అసలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యుద్ధాలు జరిగే ఆలోచన చేస్తుంటారా? ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు దీని మీదే ఫోకస్ పెట్టినాయి. భయంకరమైన అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అదేంటంటే ప్రపంచంలో క్షిపణి రక్షణ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు. క్షిపణులు రక్షణ విషయంలోని యుద్ధాల సమయంలో రక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అమెరికన్ గగనతలాన్ని అభేద్యంగా, అజేయంగా మార్చేందుకు ట్రంప్ మొదలుపెట్టాడు. దీన్ని ఏం చేశారంటే చాలా సెన్సేషనల్ విషయాలు ఇవి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికాలో గోల్డెన్ డోమ్ చూసారా? ఇది గోల్డెన్ డోమ్ అట. అసలు ఈ గోల్డెన్ డోమ్ ఏంటి, ఇది ఏం చేస్తుంది అని వివరాల్లోకి వెళ్తే, అమెరికా రక్షణకు బంగారు కవచంలా ఇది ఉండబోతుంది. అమెరికా ప్రజలను కాపాడుకునేందుకు గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక రక్షణ కవచానికి ప్రాణం పోస్తున్న యుఎస్. సో ఇలాంటి డోములు ఉండాలి అని. సో దీని మీద మరి ఏమైనా అభ్యంతరాలు వస్తున్నాయా? ఇది ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగిటివ్? మరి మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ఒక అమెరికా కోసమేనా? ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక అంతరిక్షం నుంచి ఆయుధాల మోహరింపు. ఇది చూడండి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నదంటే మన సైన్సు. ఆయుధాలు అంతరిక్షం నుంచట. ఆయుధాల మోహరింపు ప్లాన్ను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక్కడ ఏదో భూమి మీద నుంచి చేయడం ఉండదు, డైరెక్ట్గా అంతరిక్షంలోనే పెట్టేస్తారు. అక్కడి నుంచి వేసి కొట్టేస్తుంటారు. మరి చూడండి, అంటే ఏ మిసైల్ రావనియండి, ఏవి రావనియండి, ఏం చేయనియండి, ఏమి చేయలేవు. శత్రు దుర్భేద్యంగా మారిపోతున్నదట యుఎస్. దాని మీద ట్రంప్ ఫోకస్ పెట్టాడు. ఈ ప్రాజెక్టు విలువ $175 బిలియన్ ఉంటుందని అంచనా అండి. అంటే ఒకసారి ఊహించలేము కొన్ని దేశాల బడ్జెట్లు అవి. ఇక అమెరికాను బ్యాలిస్టిక్ క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షణ చేస్తుంటుందట ఇది. అంతేకాకుండా గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి అంతరిక్షం నుంచి పహారా కాస్తుంది. రెండు కూడా, భూమి అంతరిక్షం నుంచి కూడా ఇది పూర్తి స్థాయిలో శత్రువులకి చిక్కకుండా పహారా కాస్తుంది. ఇక తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. ఏదన్నా క్షిపణులు వచ్చినా, ఇతర ముప్పు ఏమైనా వచ్చినా దాన్ని ముందుగానే శాటిలైట్ ద్వారా అలర్ట్ చేసేస్తుందట. చాలా వరకు అవి టేకాఫ్ అవ్వకముందే లేదా మార్గ మధ్యలోనే ధ్వంసం చేసేస్తుంది. ఎవరైనా శత్రు దేశం వాళ్ళు ఎప్పుడైనా ఏ క్షిపణ వేయనియండి, ఏ మిసైల్ వేయనివ్వండి, ఏం చేయనియండి, అది అలాగ ఆకాశంలో ఉండగానే అక్కడక్కడే లేపేస్తుంది. ఎంత టెక్నాలజీ! ఇక అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకం. వీటిలో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉంటుందని, ఇది ఒక రకంగా రొనాల్డ్ రేగన్ ప్రతిపాదించిన స్టార్ వార్స్ వ్యవస్థను తలపిస్తుంది. అంతేకాకుండా అమెరికా విశాలమైన దేశం. అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే అంతరిక్షాలో ఇంటర్సెప్టర్లతో ఓ నెట్వర్క్నే సృష్టించాల్సి వస్తుంది. ఒక దేశంలో నెట్వర్క్ ఏ రకంగా సృష్టించాలో అలాగే ఒక నెట్వర్క్ను అంతరిక్షంలోనే సృష్టించే విధంగా అమెరికా అడుగులు వేస్తుందట. ఇది కానీ జరిగిందంటే ప్రపంచ దేశాలు ఏమీ కూడా ఇంకా అమెరికా ముందు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఏదన్నా వాళ్ళు శాసిస్తారు. ఇప్పటికే నాకంట మగవాడెవడో, నాకంట పోటుగాడు ఎవడో లేనని ట్రంప్ ఆయనకి స్వయంకృతంగా సొంతంగా ప్రకటించేసుకుంటుంటాడు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇది జరిగిందంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇక లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలిక కాదు. ఇందులో ఉన్న కొన్ని అంశాలు. అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు, ఇతర సామగ్రిని పెద్ద మొత్తంలో రోదసీలోకి చేర్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పుల్ని ఎదుర్కోవడం కోసమే దీన్ని సిద్ధం చేస్తున్నారని చెప్పి జరుగుతున్న ప్రచారం. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా పర్వాలేదు, కానీ చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇవి ఎప్పుడైనా సరే అమెరికా ముప్పే. అమెరికా పేరెత్తే వీళ్ళకి అరికాల్లో మండుతుంది. సో అందుకని
వాళ్ళ నుంచి ముప్పు ఎక్కువ వస్తుంటుంది కాబట్టి వాళ్ళు అమెరికాకి భయపడరు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు. అమెరికాకి సై అంటే సై అంటారు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు నలుగురు కూడా 4 వైపుల నుంచి కుమ్ముతారు. సో అది టెన్షను. అందుకని ఇప్పటి నుంచే ప్రణాళికలు చేస్తున్నారు. $175 బిలియన్ దీనికోసం ఖర్చు చేయడానికి కూడా వెనకాటలేదట. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా, రష్యా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయడానికి వీలు లేదు, అది కానీ చేస్తే ఇప్పుడే యుద్ధం అన్నట్లుగా వాళ్ళు హెచ్చరిస్తున్నారట. ఎందుకంటే ఇవి తీవ్ర స్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయనే ఆవేదన, అంతరిక్షాన్ని యుద్ధక్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపణలు. నువ్వు ఇంకెక్కడా పని లేనట్టుగా, ఇంకెక్కడా ఏది జాగాలేనట్లుగా, ఇంకెక్కడా నీకు లేనట్లుగా ఏవిని నువ్వు వెళ్ళి అంతరిక్షంలో కూడా ఇలాంటివన్నీ చేస్తే అవి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు నెగిటివ్ అయితే పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో దీనికి మేము ఒప్పుకోము అని చెప్పి చైనా, రష్యా ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. ఇక ఈ ప్రాజెక్ట్ అత్యంత ఖరీదైన వ్యవహారం, చిన్న విషయం కాదండి. ఈ గోల్డెన్ డోమ్ ఎంత అవుతుందంటే, గోల్డెన్ డోమ్కు ప్రస్తుతం $25 బిలియన్ కేటాయింపు ఆల్రెడీ ట్రంప్ కేటాయించేశాడు. మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చు అవుతుందని ట్రంప్ ప్రకటించారు. సంశ్లిష్టల మధ్య కారణంగా $500 బిలియన్ అవుతుందని నిపుణుల అంచనా. సంక్లిష్టతల కారణంగా $500 బిలియన్ అవుతుందని, 175 కాదు, ఇది ఇంకా పెరిగి మొదట్లో మనం కన్స్ట్రక్షన్ ఏదైనా చేసామనుకోండి ఇంతనే అనుకుంటాం, ఓ 10 లక్షలకి ఇల్లు అవుతుంది అనుకుంటాం. కానీ అది మొదలు పెట్టిన తర్వాత ఆ కబోర్డులు బాగోలేదనో, లేకపోతే ఈ షింకులు బాగోలేదనో, లేకపోతే ఆ ఫ్లోర్ బాగోలేదనో, లేకపోతే పెయింటింగ్లు బాగోలేదనో, ఈ లైటింగ్ ఇలా లేదనో, లేకపోతే స్లాబ్లో ఇలా లేదనో, ఆ మిక్సింగ్ అవ్వలేదనో, ఆ కిటికీలనో, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా అయిపోతుంటాయి. 10 తలా 15 అవుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇదే ఇక్కడ కూడా సేమ్ అదే థియరీ. $175 బిలియన్ అవుతుందని చెప్పి అంచనా వేస్తుంటే అది 500 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 175 కాదు, $500 బిలియన్ మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి సూచిస్తున్నారట. అయితే వచ్చే 3 ఏళ్లలో ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్ సూచనలు. ఆయన దిగిపోయే ముందు ఉపయోగంలోకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా తీసుకెళ్ళిపోవాలి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేయాలి, ఇంక నేను చిరస్థాయిగా నిలిచిపోతాను ప్రపంచ దేశాల్లోని, ట్రంప్ ముద్ర అలా పడిపోయి ఉంటుంది, అందుకని చెప్పి ఎంత ఖర్చు అయిపోయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఉన్నది తీసుకెళ్ళండి. ఈ ప్రాజెక్టులో చేరేందుకు కెనడా ఆసక్తి చూపుతుందట. ఈ ప్రాజెక్టులో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి కెనడా ఆసక్తి చూపుతుంది. సరే, ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్కు చెందిన 4 స్టార్ జనరల్ మైకేల్ గుట్లిన్ నియామకించారు. ఆల్రెడీ ఒక మేధావిని కూడా దీనికోసం నియమించారు. ఆయనకి ఎయిర్ ఫోర్స్లో 30 ఏళ్ల అనుభవం ఉందటండి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 30 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాకుండా 2021లో స్పేస్ ఫోర్స్లో చేరిక, మిసైల్ డిఫెన్స్, స్పేస్ సిస్టంలో నిపుణుడిగా ఈయనకి పేరు. సో రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యింది, డబ్బులు సిద్ధంగా ఉన్నాయి, ఇంకా రంగంలోకి దిగడమే. మరి ప్రపంచంలోని ఈ క్షిపణి రక్షణ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ట్రంప్ వేసిన ఈ అడుగు, మరి ఇదే అడుగులో మిగతా దేశాలన్నీ కూడా వేస్తే ఇంకా పరిస్థితి ఏంటి? ఇంకా భూమి మీద ఎవ్వరూ కొట్టుకోరు, పైనే కొట్టుకుంటుంటారు. అక్కడ ఎవరి శక్తి ఎంత ఉన్నదో ఇంకా అక్కడే చూపించుకుంటూ ఉంటారన్నమాట. ప్రజలకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ఎఫెక్టు లేకుండా యుద్ధాల అంశంలో. సో దీన్ని ఈ రకమైన యుద్ధంగా తీర్చిదిద్దడానికి మొత్తం సిద్ధం చేశారు. అయితే అంతరిక్షాన్ని యుద్ధక్షేత్రంగా మారిస్తే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పి రష్యా, చైనా రెండు కూడా అడ్డగిస్తున్నాయి. మరి వీళ్ళని కాదనుకుని ట్రంప్ ముందుకు వేస్తే మరి భారతదేశం లాంటి దేశంలో మరి ఇలాంటి టెక్నాలజీని అంతరిక్షంలోనే ఒక యుద్ధ క్షేత్రాన్ని నిర్మించే ఆలోచనలు ఉంటాయా? ఒక అమెరికాకే పరిమితం అవుతుందా అది? లేకపోతే మిగతా దేశాలు కూడా దానికి ధీటుగా చేస్తాయా? ఇప్పుడు అణుబాంబులు అన్నారండి, అణుబాంబులు ఏమని మీరు తయారు చేశారంటే ఇంకోళ్ళు తయారు చేశారు, ఇంకోళ్ళు చేశారంటే ఇంకోళ్ళు చేశారు, ఎవరికాల కాముగా చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇది అలాగే ఇలా ఉంటే అసలు ప్రపంచాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారు? సో అందరూ ఆలోచించాల్సింది, అందరూ ఉక్కుపాదం మోపాల్సింది ఉగ్రవాదం మీద. ఉగ్రవాదులంటూ ఆ మాట లేకపోతే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు తిండి వాళ్ళు తింటారు, ఎవరి భోగాలు వాళ్ళు అనుభవిస్తారు, ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు సర్దుకుపోతుంటారు. అలాంటిది కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితులు తీసుకొచ్చి అన్యాయంగా ఉగ్రవాదుల పేరుతోటి అటాకులు చేసి మనుషుల్ని చంపి రెచ్చగొట్టి మతాల కుమ్ములాటలు సృష్టించి చేస్తేనే ఇలాంటి వాటికి అడుగులు పడుతుంటాయి. సో ముందు ఫస్ట్ చేయాల్సింది అది. ట్రంప్ కానీ ఇంకొకటి కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు
ఎవరైతే శిబిరాలు ఉన్నాయో, ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళని ముందు తుదముట్టిస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు అంతరిక్షంలో చేసుకుంటారో, ఇంకొక దగ్గర చేసుకుంటారో తర్వాత అంశం. ముందు దీన్ని తుదముట్టించకుండా నేను ఆపిమన్నాను, మీరు ఆపియండి, ఆళ్ళొచ్చి మిమ్మల్ని చంపుతారు, మీరు పడండి, మీరు చావండి అనే ఈ సలహాలు, సూచనలు ఇచ్చి అంతరిక్షాన్ని కూడా ఒక విధ్వంసంగా సృష్టించకుండా ముందు భూమి మీద ఏం జరుగుతున్నదో దాన్ని సెటరేట్ చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దగ్గర కూర్చుని మిగతావన్నీ కూడా ప్రశాంతంగా సాగుతాయి. ఆ తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వేరే రకంగా వెళితే మంచిది అన్నది విశ్లేషకులు మాట్లాడుతున్న మాటలు. చూద్దాం మరి ట్రంప్ ఏం చేస్తాడో. ఆయన ఒక మాట వినే పరిస్థితి కాదు కదా. దీని పర్యవసాలు ప్రపంచం మీద ఏ రకంగా ఉంటాయన్నది టెన్షన్గా ఉన్న నేపథ్యం.